వాట్ ఈస్ ద ఐడియల్ అండ్ రైట్ టైం టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్? అంటే 6th క్లాస్ నుంచి పిల్లలకు ఏ లెవెల్ మెచ్యూరిటీ ఉంటుందని చెప్పి వాళ్ళ పర్సనాలిటీ ఏం డెవలప్ అయి ఉందని చెప్పి నేర్పిస్తుంది. సో ఆల్రెడీ మొత్తం రుద్రం జరుగుతుంది కాబట్టి ఇంటర్ వరకు కూడా వద్దనే చెప్తాను. ఇప్పుడు ఒక రూమ్ లో కూర్చోబెట్టేసి వాళ్ళకి ఇంటర్ ఐఏఎస్ ఇన్ని రుద్దేయడం వల్ల మెంటల్ ప్రెషర్ పడుతుంది. ఫిజికల్ వెల్నెస్ మెంటల్ వెల్నెస్ గురించి ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? అందరూ బీటెక్ స్టూడెంట్ కానీ 10th క్లాస్ పిల్లగాడు కానీ ఫస్ట్ క్లాస్ పిల్లగాడు కానీ సంబంధమే లేదు. వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి ఒకేలాగా. ఆ ట్రాన్సిషన్ లో గుంపులో విందా చేస్తే వాళ్ళకి అర్థం కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. 2 years ఆఫ్ టైమ్ ఇస్ మినిమం రిక్వైర్మెంట్ ఫర్ యూపీఎస్. ఏం కాదు నువ్వు చెయ్యవనైతే చూసుకుందాం అనే వాళ్ళు పేరెంట్స్ దొరికినప్పుడు పిల్లలు ధైర్యంగా వారియర్స్ అవుతారు. గొర్రెలు కాదు మీరు మనుషులు. హలో సార్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కెరీర్ ఆప్షన్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద క్వశ్చన్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి? వాట్ ఈస్ ద ఐడియల్ అండ్ రైట్ టైం టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్? సో గుడ్ క్వశ్చన్, చాలా మంది అడుగుతారు సార్. స్టార్ట్ అంటే నార్మల్గా అందరు చెప్పేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సింపుల్ ఆన్సర్. నో టైమ్ ఇస్ ఎనఫ్. ఒకవేళ మీరు ప్రాపర్గా అటెంప్ట్ ఇద్దాం అనుకున్నా కూడా రెడీ అయినా మీ ఏజ్ ఎలిజిబిలిటీ అంతా వచ్చేసిన డిగ్రీ వచ్చేసినా కూడా మీకు ప్రిపేర్ అవ్వడానికి 1 year మినిమం టైం పడుతుంది. ఎగ్జామ్ రాయడానికి 1 year టైం పడుతుంది. 2 years ఆఫ్ టైమ్ ఇస్ మినిమం రిక్వైర్మెంట్ ఫర్ యూపీఎస్సీ. ఎటు కాదన్నా ఇది మినిమం రిక్వైర్మెంట్. ఇప్పుడు ఏదైతే మీరు పెద్ద ఎగ్జామ్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, సో తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకోండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అది ఇప్పుడు ఒకవేళ మీరు డిసైడ్ అయిపోయారు మైండ్లో స్టూడెంట్, నేను ఇదే ఇంకా నాకు ఇంకేం వద్దు అని చెప్పేసి, ఐ సజెస్ట్ అందరు రావాల్సిన అవసరం లేదు. ఎవరికైతే హైలీ కాంపిటెంట్ ఉన్నారో ఆర్ కాన్ఫిడెంట్గా ఉన్నారో, ఏది కాకుండా కూడా డిటర్మైండ్గా ఉన్నారు, దే హ్యావ్ టు టేక్ ద స్టెప్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే మెల్లిగా కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్ళడం కన్నా స్టార్ట్ చేద్దాం అని ఫిక్స్ అయిపోతే స్టార్ట్ చేసేయండి. ఓకే, దట్స్ మై అడ్వైజ్ అండి. ఓకే సరే అండి, చాలా మంది మాట్లాడరు ఈ విషయం మీద. ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటారు కానీ ఏ ఏజ్ ముందు వరకు స్టార్ట్ చేయకూడదు యూపీఎస్సీ? గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. ఏ ఏజ్ ముందు స్టార్ట్ చేయకూడదు? 100% గ్యారంటీ 10th ముందు. 10th ముందు ఎట్టి పరిస్థితి స్టార్ట్ చేయకూడదు. 10th క్లాస్ ముందు అసలు అవసరం లేదు. నేను పేరెంట్స్ అడుగుతుంటారు నన్ను, లైక్ మా పిల్లలు 9th చదువుతున్నారు, 8th చదువుతున్నారు, 10th చదువుతున్నారు. మొన్న ఒక పేరెంట్ కాల్ చేస్తుండే, గురుకులం స్టార్ట్ చేస్తున్నారు, 7th క్లాస్ 6th క్లాస్ నుంచే జాయిన్ చేయించుకొని 100% గ్యారంటీ ఐఏఎస్ చేసి పంపిస్తాం. పొద్దున్న లేపు మోటివేషన్ చేస్తాం. సంథింగ్ అది ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే 6th క్లాస్ నుంచి పిల్లలకు ఏ లెవెల్ మెచ్యూరిటీ ఉంటుందని చెప్పి వాళ్ళ పర్సనాలిటీ ఏం డెవలప్ అయి ఉందని చెప్పి నేర్పిస్తున్నారు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10th 11th అయినా పడుతుంది టైం. 10th 11th వాళ్ళకు కూడా అంత అవసరం లేదు. మైండ్ సెట్ ఉందా, సరే ఓకే ఒక లెవెల్ వరకు చదువుకుంటారా అండి, లేదు మెంటర్స్ హెల్ప్ తీసుకొని మీరు ఒక లెవెల్ వరకు మీరు చేసేసుకోండి. కోచింగ్ లో జాయిన్ అయ్యి మొత్తం తలక మీద వేసుకోకండి. 12th వరకు కూడా వేసుకోకండి కోచింగ్ లో జాయిన్ అయిపోయి. ఓకే, ఇంటర్ ప్లస్ డిగ్రీ, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఇట్లాంటివి ఉంటాయి. అవును సార్, ఇంటిగ్రేటెడ్ అని చెప్పి చాలా వస్తాయి. ఎందుకలాగా? మెచ్యూర్ అయ్యే స్టేజ్, హైలీ హార్మోన్స్ ఇంకో లెవెల్లో ఫ్లో అవుతూ ఉంటాయి బాడీలో. అంటే ఏ లెవెల్లో హార్మోన్స్ ఫ్లో అవుతాయి అంటే ఫిజికల్లీ పీపుల్ గెట్ బియర్డ్స్ అండ్ ఆల్. సో అంత లెవెల్లో హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి కదా ఈ లెవెల్లో బాడీలో చేంజెస్ అవుతున్నాయి. ఆ టైంలో యూపీఎస్సీ అని అంత పెద్ద బండ తలకాయ మీద పెడితే స్టూడెంట్ ఎలా దే కెన్ టేక్ ఇట్, బ్యాలెన్స్ చేయలేకపోవాలి. అంటే అప్పుడు ఆ గ్రోత్ స్టేజ్ లో మీరు ఒకవేళ ఇన్బ్యాలెన్స్ అయితే బై మిస్టేక్ లైఫ్ టైం అంతే కదా, బికాస్ దట్స్ హౌ యు ఆర్ గ్రోన్. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఆల్రెడీ మన ఉన్నాయి, మన కాలేజెస్ ఉన్నాయి, ఐఐటీలు, నీట్లు, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్. మన ఈ ఐఐటి నీట్స్ కూడా వీళ్ళు కూడా రుద్దుతున్నారు గట్టినే. సో ఆల్రెడీ మొత్తం రుద్దడం జరుగుతుంది కాబట్టి ఇంటర్ వరకు కూడా వద్దనే చెప్తాను. ఇన్ కేసు ఒకవేళ ఇంటర్ నుంచి ప్రిపేర్ చేపిద్దామని అనుకుంటే పేరెంట్స్ ఏమనుకుంటారు, వెళ్ళి పెద్దదానిలో వేసేస్తే అయిపోతారు, మన బాధ్యత కాదు బరువు తీసుకుంటున్నారు, ఆడ పడేస్తే అయిపోతుంది, ఏదో ఒకటి అవుతుందిలే అని. అట్ట కాదు ఆలోచించాల్సింది. వాళ్ళ బాధ్యత అనుకుంటున్నారు కానీ యాక్చువల్లీ అది బరువు దించుకోవడం లాగా అయిపోతుంది. బాధ్యత అనుకున్నప్పుడు ఫస్ట్ బాధ్యత ఏంటి, మన అబ్బాయి అయినా మన అమ్మాయి అయినా ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ ఉన్నారా, ఉంటారా, దీనిలో ఉంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఎవరు? మీరు ఇంత జాగ్రత్తగా పెంచుకున్నారు ఇక్కడ నుంచి మీరు హైయెస్ట్ గ్రోత్ టైంలో ఆ 10th 11th 12th అనేది బీటెక్ వెళ్ళినాక ఓకే, డిగ్రీ బీటెక్ వెళ్ళినాక ఏంటంటే అక్కడ కొంచెం మెచ్యూర్ అయ్యి వస్తారు. సో దే కెన్ హ్యాండిల్. ఓకే, మరి ఇంటర్ ఇంకా 10th లో ఆ టైంలో అయితే నాట్ మెచ్యూర్డ్. సో ఒకవేళ తీసుకెళ్దాం అనుకున్నా కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా
అని చెప్పి మనుషులకు అప్ప చెప్పండి, కానీ నాట్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్స్టిట్యూషన్స్ అప్ప చెప్తే వాళ్ళు వందల మందిని, వేల మందిని పెట్టుకున్నప్పుడు ఎక్కడ పట్టించుకుంటారు? ఫిజికల్ వెల్నెస్, మెంటల్ వెల్నెస్ గురించి ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక రూమ్ లో కూర్చోబెట్టేసి వాళ్ళకి ఇంటర్, ఐఏఎస్ ఇన్ని రుద్దేయడం వల్ల మెంటల్ లెవెల్ ప్రెషర్ పడుతుంది. 10th ముందు అసలు నో. ఇంటర్ లో ఒకవేళ రియల్లీ వాంట్ టు డూ ఇట్, గో అండ్ టాక్ టు ఎ మెంటర్ అండ్ డూ వాట్ దే ఆర్ సేయింగ్. అంటే సరిపోతే కోచింగ్లు ఇవన్నీ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. డిగ్రీ ఇంటర్ కమ్ ఐఏఎస్ అయితే అసలే అవసరం లేదు. అలాంటివి ఉంటే ఓకే అండి, ఎందుకంటే పట్టించుకునే వాళ్ళు ఉండట్లేదు అని నా బాధ. ఉంటే నేను కూడా బాగానే ఉంటుంది ఇట్లాంటి దానిలో ఉంటే అని చెప్పేవాడిని, కానీ లేదు, అవుట్లెట్ చెప్పగలుగుతాం. సో డిగ్రీ నుంచి స్టార్ట్ చేయడం బెస్ట్ టైం అంటారు? డిగ్రీ నుంచి స్టార్ట్ చేయడం బెస్ట్ టైం. ఆ టైంకి కొంచెం మెచ్యూరిటీ కూడా వస్తుంది. బట్ అగైన్ డిగ్రీ దగ్గర ఏం చెప్తానంటే, దిస్ ఇస్ ద టైమ్ వేర్ యువర్ పర్సనాలిటీ ఆల్సో డెవలప్స్, నాట్ యువర్ ఫిజికల్ మెంటల్గా కాదు. పర్సనాలిటీ అంటే ఒక క్యారెక్టరిస్టిక్స్, ఆ సర్కిల్, ఇదంతా డెవలప్ అవుతూ ఉంటుంది. వాళ్ళకంటే ఒక ఒపీనియన్స్ ఫామ్ అయ్యే ఇలాంటి ఆ ఏజ్. సో 100% ఈ టైంలో చేయాలని ఫిక్స్ అయినాం కాబట్టి చేస్తూ ఉండాలి. నాట్ కాంప్రమైజింగ్ యువర్ కాలేజ్ లైఫ్. ఓకే, ఇఫ్ పాసిబుల్. ప్లేస్ అని ఇంట్రోవర్ట్ అయితే కాలేజ్ లైఫ్ నాకు పెద్ద ఏమి ఉండదు, లేదంటే నేను సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటున్నా అంటే గో టు మెంటర్ వేర్ దే కెన్ ప్రొవైడ్ యూ దట్ సోషల్ లైఫ్ యాజ్ వెల్. అంటే స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ చెప్పడం, మాట్లాడిపివ్వడం, అలా గాలి లేకుండా. లైక్ ఆ కాలేజ్ లో లేను అనే ఫీలింగ్ రాదు వాళ్ళకి, రాదు, అది ఉండొద్దు అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఆ సర్కిల్ మ్యాటర్స్ ఆ టైంలో, ఆ ఏజ్ లో. సో మంచి సర్కిల్ ఇచ్చే మెంటర్ అయినా ఇన్స్టిట్యూట్ అయినా చూసుకుంటే బెటర్. ఇన్స్టిట్యూట్ మంచి సర్కిల్, ఇన్స్టిట్యూట్స్ అనేసరికి నాకు ఒకటే బాధ ఏంటంటే, వాళ్ళు మంచి సర్కిల్ ఇద్దాము, మంచి నేచర్, కల్చర్, మంచి క్యారెక్టర్ బిల్డింగ్ చేద్దాం, ఇట్లాంటి థాట్స్ లేవు. అయ్యో, జస్ట్ ఇంత డబ్బులు తీసుకుందాం, ఎన్ని క్లాసులు ఇద్దాం. మేము అన్ని క్లాసులు ఇచ్చాం. హాస్టల్ ఉందా, సరే మేము హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చాం, ఫుడ్ ఫెసిలిటీ ఇచ్చాం, అయిపోయింది అక్కడికి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ టెక్నికల్. అంటే ఇలా చూస్తే వాళ్ళకి స్టూడెంట్ హెడ్ పొజిషన్ లో బండిల్స్ ఆఫ్ మనీ కనపడుతుంది. కమర్షియల్. కొంతమంది దీనికి డబ్బులు ఉన్నాయనే వస్తున్నారు, అది కరెక్ట్ కాదు నా ఒపీనియన్. ఎస్ సార్. సరే, అంటే ఇప్పుడు లైక్ డిగ్రీ నుంచి స్టార్ట్ చేయాలి, మేబీ తెలియకనో ఫైనాన్షియల్గా ఇబ్బంది అయ్యో ఏదో ఒక విధంగా స్టార్ట్ చేయలేదు అనుకుందాం. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటారు, లేదా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉంటారు, అండ్ ఇప్పుడు పాస్ అవుట్ అవుతున్నారు. లైక్ జూన్లో కావచ్చు, జూలైలో కావచ్చు, పాస్ అవుట్ అవుతుంటారు. సో ఈ టైంలో ఎగ్జాక్ట్గా మనం మంత్స్ చూసుకుంటే మార్చ్, ఏప్రిల్ ఇలా స్టార్ట్ చేయడం బెటరా, లేదు జూన్, జూలై గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయడం బెటరా? గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్ వాళ్ళకా? అవును సార్, ఇది వాళ్ళు బఫర్ జోన్లో ఉంటారు అటు ఇటు కాకుండా. ఫైనల్ ఇయర్ వాళ్ళు దే డోంట్ హ్యావ్ టు థింక్ మచ్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఫైనల్ ఇయర్లో ఖాళీ ఉంటారు, ఏం చేస్తావు, ముందే జాయిన్ అయిపోండి స్టార్టింగ్లోనే, ఎంత తొందరగా ఎగ్జామ్స్ ఉన్నాయి అది ఇది అనుకుంటే డోంట్ గివ్ రీజన్స్. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ మీరు క్లియర్ చేద్దామని ఫిక్స్ అయ్యారు, ఈ కాలేజ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం పెద్ద ప్రాబ్లం కావద్దు మీకు. కరెక్ట్ సార్. సో కాలేజ్ ఫెయిల్ అవుతా అని భయం ఉందంటే అది కష్టం కదా. మళ్ళీ యూపీఎస్సీ చదువు అనుకుంటున్నా కాలేజ్ ఫెయిల్ అవుతామని భయం ఎట్లా ఉంటుంది? మినిమం డిగ్రీ వస్తుంది చాలు, పాస్ అవుతుంది చాలు యూపీఎస్సీ వాళ్ళకు, వాళ్ళ రిక్వైర్మెంట్. మీకేంటంటే నెక్స్ట్ ఇయర్కి బెనిఫిట్ ఉండాలంటే ఏప్రిల్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ తొందరగా జాయిన్ అయితే బెటర్. జూన్ నుంచి చాలా ఇన్స్టిట్యూట్స్ రష్ చేస్తాయి, షెడ్యూల్ రష్ చేస్తాయి. మెంటర్షిప్స్ వేరు, దగ్గర నుండి 1-on-1 తీసుకెళ్తాం, కానీ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ కదా కోచింగ్ లో, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ వర్కౌట్ అయితే. వాళ్ళు ఒకటే ఫ్యాకల్టీ ఒకటే చెప్తాడు. ముందర ఉన్నాడు బీటెక్ స్టూడెంట్ కానీ, 10th క్లాస్ పిల్లగాడు కానీ, ఫస్ట్ క్లాస్ పిల్లగాడు కానీ సంబంధమే లేదు. వీళ్ళకు వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి ఒకేలాగా ఉంటుంది, అంటే అదే స్ట్రక్చర్ కదా. సో కాలేజ్ వాళ్ళు ఎంత లేట్గా జాయిన్ అయితే ఇన్స్టిట్యూట్స్ తప్పదు, దే హ్యావ్ టు కంటైన్ ఎవ్రీథింగ్ ఇన్ టు దట్ స్మాల్ విండో. సో మొత్తం డైరెక్ట్ అడ్వాన్స్ కాన్సెప్ట్కి వెళ్ళిపోవడము అలాంటివి జరుగుతుంటాయి. డైరెక్ట్ రష్ చేసేయడము, సిలబస్ 100 ఫినిష్ చేయాలని చెప్పి ఇన్స్టెడ్ ఆఫ్ 4 to 5 hours యూ విల్ పుట్ 10 hours క్లాసెస్ పర్ డే. అంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తుందని చదువుకుంటున్నా లేదా సంబంధం లేదు, వాళ్ళకి డబ్బులు కట్టినా ఆ డబ్బులకు నువ్వు కోర్టుకి వెళ్ళి కేసేస్తే వాడు ఒకటి చెప్పాలి నీకు, మళ్ళీ దీంట్లో క్లాసులో డబ్బులు కట్టాం, క్లాసులు ఇచ్చినావు, నువ్వు బాగుపడ్డావా, ప్రెషర్ అయిందా, డిప్రెషన్లోకి పోతున్నావా, రివిజన్ చేయగలుగుతున్నావా, సెల్ఫ్ స్టడీ చేయగలుగుతున్నావా, నోట్స్ రాసుకోగలుగుతున్నావా, టెస్టులు రాయగలుగుతున్నావా, ఇవి మ్యాటర్ కాదు. వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నువ్వు డబ్బులు కట్టిను, ఆ క్లాసులు చెప్పిచ్చేస్తే వాళ్ళు రేపు పొద్దున్న నువ్వు కేసు వేస్తే నేను చెప్పినా అని చెప్పడానికి ఉండాలి వాళ్ళకి లీగల్గా. నేను తీసుకున్నప్పుడు మా పని అయిపోయింది అన్నట్టు, మా పని అయితే అయిపోయింది ఫీలింగ్ అయితే రావాలి కదా, అట్లీస్ట్ వాళ్ళకైనా రావాలి కదా, మీకు రాకున్నా. సో వాళ్ళు చేసేది అదే. మీరు లేట్గా జాయిన్ అయినప్పుడు లేట్గా జాయిన్ అయ్యి అన్ని మెల్లిగా అయితే అనుకోకండి.
ప్రశాంతంగా ప్రెజర్ లేకుండా. లేట్ జాయిన్ అయినప్పుడు ఆ ప్రెజర్ ఉంటుంది, ఆల్రెడీ రిస్కీ ఎగ్జామ్. దానిలో మీరు కోచింగ్లలో జాయిన్ అయితే అసలే నార్మల్గా పట్టించుకోరు, దానిలో అంటే వాళ్ళు పట్టించుకోలేరు. సో దానిలో మళ్ళీ మీరు లేట్గా జాయిన్ అయిపోయి నాకు అన్ని కావాలి అంటే అన్ని ఇస్తారు, తీసుకోగలుగుతావా? ఓకే, లైక్ ఎస్ సార్, మంచి అనాలిసిస్. అండ్ ఇంకొకటి సార్, మామూలుగా స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు అంటే రెండు విషయాలు, పేరెంట్ రోల్ అనేది స్టూడెంట్స్ ప్రిపరేషన్లో ఎలా ఉంటుంది అనేది ఒక 2 సినారియోస్ ఉన్నాయి సార్ స్టూడెంట్స్ నుంచి అబ్జర్వ్ చేసింది. ఒక సినారియో ఏంటి అంటే, పేరెంట్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడుగుతారు ఎక్కడ బాగుంటుందనో, ఎవరు బాగా చెప్తారో అనో. దే డోంట్ ఈవెన్ ఇన్ఫార్మ్ స్టూడెంట్స్, దే టేక్ ద అడ్మిషన్ అండ్ దెన్ ఆస్క్ దెమ్ టు అటెండ్ క్లాసెస్. ఇదొక సినారియో ఉంది. ఇంకొక సినారియో ఏంటంటే, వీళ్ళు మీరు అన్నారు కదా గ్రాడ్యుయేషన్లో స్టార్ట్ చేస్తే యాజ్ ఎర్లీ యాజ్ బెటర్, వాళ్ళకి ప్రిపరేషన్ తొందరగా స్టార్ట్ అవుతుంది, లైక్ దే కెన్ హ్యావ్ టైమ్. బట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు పేరెంట్స్ కామన్గా ఇచ్చే ఆన్సర్, ముందు డిగ్రీ చదువుతున్నావు కదా ఇది కంప్లీట్ చేయి, డిగ్రీ మీద ఫోకస్ చేయి, తర్వాత యూపీఎస్సీ తీసుకోవచ్చు. ఈ ఆన్సర్ చెప్పే వాళ్ళు పేరెంట్స్ మోస్ట్లీ ఎవరు ఉంటారంటే, వాళ్ళకి డిగ్రీ చేపియడమే చాలా ఎక్కువ ఈ ఫీలింగ్ లో. అంటే దానికన్నా హైయర్ ఎడ్యుకేషన్ మనిషికి నీడెడ్ కాదనే థాట్ లో ఉంటేనే ఓకే డిగ్రీ చేయి ఫస్ట్, అది అంత పెద్దది అనే ఫీలింగ్ లో ఉంటారు. కాంపిటీషన్ లోకం ఎలా ఉంది, డిగ్రీ ఇస్ నథింగ్, డిగ్రీ సర్టిఫికేట్ వాల్యూ లేదు. ఈ మన చాలా మంది పేరెంట్స్ కి ఏంటి, డిగ్రీ సర్టిఫికేట్ అనేది చాలా పెద్దది అనే ఫీలింగ్ లో ఉన్నారు. దాన్ని నెగ్లెక్ట్ చేస్తారేమో అనే భయం కూడా, నెగ్లెక్ట్ చేస్తారు. ఇవన్నీ భయాలు, నిజాలు కాదు. ప్రాబ్లం అది కదా. వీళ్ళ భయాలను పిల్లల మీద రుద్దితే పిల్లలు రేపొద్దున భయంగానే పెరిగి వాళ్ళ పిల్లల మీద రుద్దుతారు. వాట్ ఆర్ ద కల్చర్ యువర్ క్రియేటింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ? అవును సార్, అది ఎలా పాస్ ఆన్ అవుతుంది? ఏం కాదు, నువ్వు చెయ్యి అయితే చూసుకుందాం అనే వాళ్ళు పేరెంట్స్ దొరికినప్పుడు పిల్లలు ధైర్యంగా వారియర్స్ అవుతారు. దే హావ్ దట్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నన్ను నమ్మి నా చేతిలో పెట్టారు, సో మీరు నమ్మి పెట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళు నన్ను నమ్మారు అనే ఫీలింగ్ లో వాళ్ళు ఎక్కువ చేయడానికి ట్రై చేస్తారు. నన్ను నమ్మట్లేదు అని ఏ పిల్లలు డౌట్ వచ్చినా పేరెంట్స్ నన్ను నమ్మట్లేదు అని ఆ పిల్లోడు ఎప్పుడు కూడా పర్ఫామ్ చేయలేడు. అంటే అన్లెస్ వాడు చాలా మొండిగా ఉండి నేను మిమ్మల్ని రాంగ్ ప్రూవ్ చేసి మీ దగ్గర దూరంగా వెళ్ళిపోయి ఇంకోసారి మేము దగ్గర రాని ఇట్లాంటి ఛాలెంజెస్కి వెళ్ళిపోతారు అనమాట. ఇట్ విల్ బికమ్ వెరీ టాక్సిక్ రిలేషన్షిప్ పేరెంట్స్ తో. పేరెంట్స్ లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతారు. ఎందుకు ఇంత పనిష్మెంట్ ఇస్తున్నావు అంటే, వాడు గ్రోయింగ్ స్టేజ్ లో వన్ మైండ్ లో డౌట్ పెట్టినావు. ఇప్పుడు నువ్వు చెప్పింది రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసుకొని దట్ పర్సన్ ఈజ్ అవాయిడింగ్ యూ. ఎందుకంటే నువ్వు మళ్ళీ నీ దగ్గరకు వస్తే మళ్ళీ రాంగ్, నువ్వు నీకేం రాదు, నువ్వు నీకు డౌట్ పెడుతున్నారు, గ్రోత్ కి అడ్డుపడతారేమో ఆ భయం ఉంటుంది. సో దే విల్ అవాయిడ్ యూ ఆబ్వియస్లీ. ఆల్వేస్ సపోర్ట్. డ్రగ్స్ తీసుకుంటా, అమ్మాయిలతో తిరుగుతా, గోవాలకు పోతా, పిచ్చి పనులు చేస్తా, దానికి సపోర్ట్ ఇవ్వద్దు. అది అందరూ తెలుసు. చదువుకుంటా అంటే సపోర్ట్ ఇవ్వకుంటే అది వేరేలాగా అనిపిస్తుంది. అది ఇంపార్టెంట్. సో డిఫరెంట్ కొంతమంది పేరెంట్స్ కి మనీ ప్రాబ్లం అవ్వచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే సేమ్ పేరెంట్స్ ఐ హావ్ సీన్ ఏదైనా వేరే సడన్ గా ఏమైనా వచ్చిందంటే ఇమీడియట్ గా అరేంజ్ చేసేసుకుంటారు డబ్బులు. ఓకే, దే విల్ హ్యావ్ బ్యాకప్స్. సో ఇట్స్ మైండ్ సెట్. ఇప్పుడు డిగ్రీ కోసం అరేంజ్ చేస్తలేరు. ఒక డిగ్రీ ఇప్పుడు యూఎస్ పంపించాలంటే యూఎస్ కి ఇమీడియట్ డబ్బులు అరేంజ్ చేస్తారు. సో అంటే పేరు వస్తుంది కదా, ఫ్యామిలీ అందరు వెళ్తున్నారు, మా పేరు వస్తుంది, అది కళ్ళ ముందు కనబడుతుంది అలా. ఎట్లా రెస్పెక్ట్ వస్తుందో. ఈ అబ్బాయి అనుకునేదైనా అమ్మాయి అనుకునేదైతే ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ అనుకుంటున్నారో యూపీఎస్సీ త్రూ గవర్నమెంట్ ఆఫీషియల్ గ్యారంటీ లేదు, కాదు, ఎందుకంటే కాదు అని ఇని ఉన్నారు అనమాట, మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోతుంది. సో మన పిల్లల్ని మనం వాళ్ళు ట్రై చేయకముందే కాదు అని చెప్పేస్తున్నాం కాబట్టి, అదేంటే ఒక పక్షి ఎగురుదాం అంటే ఆ రెక్కలు రాగానే ఇచ్చేయడం, ఎగురు ఇప్పుడు అని చెప్తాం అంటే కుదరదు. సో పేరెంట్స్ కి దే షుడ్ అండర్స్టాండ్, మనం పేరెంట్స్ కూడా మనుషులే కదా, దే లైక్ నాట్ గాడ్స్ కాబట్టి మనుషులే. అది పిల్లలు అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ కూడా అన్ని తెలిసి కావాలని ఎందుకు చేస్తారు, తెలియక చేస్తారు. పిల్లలు షుడ్ అండర్స్టాండ్ దట్, అండ్ దెన్ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ మేము మనుషులమే, పిల్లలు మనుషులు. నన్ను అంటే నేను ఎట్లా ఫీల్ అవుతానో వాళ్ళంటే ఫీల్ అవుతారు. నీకు పుట్టింది కదా అని చెప్పి ఇష్టం ఉండడం ఆడితే కరెక్ట్ కాదు. స్టూడెంట్కి ఇష్టమా కాదా తెలుసుకొని ఒకవేళ సరే జాయిన్ చేయించుకుందాం అనుకుంటే, నేను అడిగి మా ఫ్రెండ్ అడిగి జాయిన్ చేపిస్తాను. మీ ఫ్రెండ్ ఏం చేసాను మొదలు, నీకు మీ అమ్మాయికి పేరెంట్ వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ అడిగి జాయిన్ చేయించేస్తాను, నాకు తెలిసిన జాయిన్ చేయించేస్తాను. అక్కడెందుకు ఇన్ఫ్లుయెన్స్ లో అన్ని పాపకైనా అబ్బాయికైనా ఏదైతే సెట్ అవుతుందో దే విల్ డిసైడ్. ఈ కాలంలో అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి, అన్ని తెలుస్తున్నాయి ఏది కరెక్ట్ ఏది తప్ప అని చెప్పి చూసుకొని, నాకు సెట్ అయితే నానా అని చెప్పినప్పుడు, నాకు సెట్ అయిద్దమ్మా అని చెప్పినప్పుడు సరే అని చెప్పి మీరు అది వెరిఫై చేసుకోండి, జెన్యూనా కాదా దాన్ని కన్సిడర్ చేయండి. నీకేం తెలియదు ఇట్లాంటి మాటలు వద్దు.
దట్ విల్ లోవర్ యువర్ చైల్డ్స్ సెల్ఫ్ ఎస్టీమ్. ఓకే ఓకే ఓకే. రేపు పొద్దున వాళ్ళు వేరే వాళ్ళు రోడ్డు మీద పోయేటోళ్ళు పో అంటే అలవాటు పడిపోయి ఏమనలేక వెళ్ళిపోతారు. నాకు తెలియదు కదా అందుకే చెప్తున్నారేమో అనుకుంటాను. సో ఆ సెల్ఫ్ ఎస్టీమ్ మనం డౌన్ మన పిల్లల్ని మనమే చేసుకుంటూ ఉంటాం, అట్లాంటివి చేయొద్దు అదంట. సో గ్రాడ్యుయేషన్ టైంలో స్టార్ట్ చేస్తే కరెక్ట్ టైం టు గో అహెడ్ ఆన్ ద పాత్. పర్ఫెక్ట్ గ్రాడ్యుయేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేస్తే అల్టిమేట్ సూపర్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ మెంటర్స్ అండ్ గైడ్స్. కానీ కోచింగ్లో అది ఇదని పట్టించుకోరు ఆన్లైన్లో. సో మెంటర్షిప్ బెటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు. ఒకవేళ అది అయినాక దాని తర్వాత కోచింగ్కి వెళ్ళినా బెనిఫిట్ ఉంటుంది. కరెక్ట్ సార్, ఎందుకంటే ఆ 3 years కూడా ఆ ప్యాషన్ అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే 3 years వరకు రివార్డ్ ఏమి ఉండదు. అవును. సో మీరు చెప్పినట్టు ఈ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఒక పర్సనల్ మెంటర్ ఉంటే కనుక కోచింగ్ కంటే కూడా వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళకు అప్పుడు ఆ ట్రాన్సిషన్ పీరియడ్ కదా, నార్మల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్ నుంచి గ్రాడ్యుయేషన్ ప్లస్ యూపీఎస్సీకి వస్తున్నారు. సో ఈ ట్రాన్సిషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ట్రాన్సిషన్ లో గుంపులో గోవిందా చేస్తే వాళ్ళకి అర్థం కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సో పట్టించుకునే వాళ్ళు ఉండాలి ఆ ట్రాన్సిషన్ లో. ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళకు, బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళకు ఆ ట్రాన్సిషన్ ని మీకు దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఉంటే చాలా బెనిఫిట్ అవుతారు. కరెక్ట్. ఆ ట్రాన్సిషన్ లా చూడకుండా ఈ కోర్స్ ఉందమ్మా ఇలా రోజు క్లాసులు అంటే నీకు సెట్ అయ్యి ఐఏఎస్ అయిపోతావు అని గొర్రెల్లాగా వెళ్ళి జాయిన్ అయిపోతే కుదరదు. గొర్రెలు కాదు మీరు మనుషులు. ఎస్ సార్. సో అర్థమైంది కదా స్టూడెంట్స్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కరెంట్ స్టేటస్. మీరు ఏం చదువుతున్నారు? 10th క్లాస్ లోపల చదువుతుంటే మీరు పెట్టుకోండి గోల్, బట్ దెర్ ఇస్ టైమ్ అహెడ్, ముందుంది టైం, అక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఇంటర్మీడియట్లో కనుక ఉంటే బేసిక్స్ నేర్చుకోవచ్చు త్రూ అ మెంటర్, లైక్ గురు శిష్య లాగా. గ్రాడ్యుయేషన్లో ఉన్నారు అంటే యూ కెన్ స్టార్ట్. సో ఈ వీడియో మొత్తం చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా లెట్ us know ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు పర్సనల్ ఏదైనా స్ట్రాటజీ కావాలన్నా, డిస్కషన్ కావాలి అన్నా, గైడెన్స్ కావాలి అన్నా మా నంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. కాల్ us, our team will connect to you and support you in the whatever capacity you want. Thank you sir. Jai Hind. Thank you so much. Jai Hind. All the best students.